ఏప్రిల్ 17 శుక్ర అమావాస్య. ఇంటికి గుమ్మడికాయ ఎలా కట్టాలి, లక్ష్మీదేవిని ఎలా పూజించాలో తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ద పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. రేపు ఏప్రిల్ 17న రాబోతున్న శుక్ర అమావాస్య విశిష్టత గురించి, ఆ రోజున మన ఇంటికి బూడిద గుమ్మడికాయను శాస్త్రోక్తంగా ఎలా కట్టుకోవాలి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే విషయాలను ఎలాంటి అపోహలకు తావు లేకుండా మన ధర్మశాస్త్రాలు మరియు పెద్దలు చెప్పిన వాస్తవాల ఆధారంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆధ్యాత్మికత అంటే భయపడటం కాదు, భక్తితో ఆచరించడం. అందుకే ఈ వీడియోలో ఇతరులను భయపెట్టే మూఢనమ్మకాల గురించి కాకుండా మన సనాతన ధర్మం సూచించిన అసలైన పరిహారాలు, పూజా విధానాల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. సాధారణంగా అమావాస్య అనగానే చాలామందిలో ఒక తెలియని భయం ఉంటుంది. దుష్టశక్తులు తిరుగుతాయని, అశుభం అని అనుకుంటారు. కాని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య అనేది సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో కలుసుకునే అత్యంత శక్తివంతమైన సమయం. సూర్యుడు ఆత్మకు కారకుడు, చంద్రుడు మనస్సుకు కారకుడు. ఈ రెండు గ్రహాల కలయిక జరిగే అమావాస్య రోజున మనం చేసే జప, తప, దాన ధర్మాలు 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తాయని మంత్రశాస్త్రం చెబుతోంది. అందులోనూ రేపు ఏప్రిల్ 17న అమావాస్య శుక్రవారం నాడు రావడం అత్యంత విశేషం. శుక్రవారం సకల సిరి సంపదలకు అధిదేవతైన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు. అమావాస్య తిథి పితృదేవతలకు ప్రీతికరమైనది. ఈ రెండు కలిసి వచ్చిన ఈ రోజున అటు పితృదేవతల ఆశీస్సులు, ఇటు లక్ష్మీదేవి కటాక్షం రెండూ పొందవచ్చు. ఇక మనందరికీ వచ్చే అతిపెద్ద సందేహం, అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయ ఎందుకు కట్టాలి, అసలు దాన్ని ఎలా కట్టాలి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణం ఏమిటి? బూడిద గుమ్మడికాయను సంస్కృతంలో కూష్మాండం అంటారు. నవరాత్రులలో అమ్మవారి 4వ అవతారం పేరు కూష్మాండదేవి. అంటే గుమ్మడికాయ సాక్షాత్తు జగన్మాత స్వరూపం. ప్రకృతిలో ఉన్న కూరగాయలన్నింటిలోకెల్లా అత్యంత సాత్వికమైన ప్రాణశక్తి కలిగినది బూడిద గుమ్మడికాయ. దీనికి చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న ప్రతికూల శక్తులను గ్రహించి సానుకూల శక్తిని ప్రసరింపచేసే అద్భుతమైన లక్షణం ఉంది. అందుకే యోగులు, మునులు దీనిని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. ఇంటి సింహద్వారం గుండానే ఇంటికి మంచి అయినా చెడు అయినా లోపలికి వస్తుంది. కాబట్టి ఆ సింహద్వారానికి సాక్షాత్తు దైవస్వరూపమైన బూడిద గుమ్మడికాయను కట్టడం వల్ల మన ఇంటివైపు వచ్చే ఇతరుల ఏడుపు, అసూయ, దిష్టి, దోషాలను అది తనలోకి లాగేసుకుంటుంది. ఇది మూఢనమ్మకం కాదు, దీని వెనుక సైన్స్ దాగి ఉంది. నమస్కారం. మీరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్నో చోట్ల తిరిగినా ఫలితం లేదా? అయితే ఒక్కసారి శ్రీ శ్రీ భద్రకాళి వారాహీదేవి జ్యోతిష్యాలయం వారిని సంప్రదించండి. దేవి ఆరాధకులు మహాదేవస్వామిగారు మీ ఫోటో మరియు పేరు ఆధారంగా మీ సమస్యలకు గల కారణాలను విశ్లేషించి మంత్రశక్తి మరియు పూజా విధానాల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తారు. అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా కోర్టు సమస్యలు కావచ్చు. ఏదైనా సరే పరిష్కారం కోసం నమ్మకంతో ఇప్పుడే 901433338 నంబర్కు కాల్ చేయండి. మరి ఈ బూడిద గుమ్మడికాయను ఇంటికి ఎలా కట్టాలో ఇప్పుడు చూద్దాం. బూడిద గుమ్మడికాయను ఎల్లప్పుడూ తొడిమతో సహా ఉన్నదాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఎందుకంటే తొడిమలేని గుమ్మడికాయ ప్రాణశక్తిని కోల్పోతుంది. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత గుమ్మడికాయను శుభ్రంగా కడిగి పసుపు నీటితో తుడవాలి. దాని చుట్టూ కుంకుమతో బొట్లు పెట్టాలి. కొందరు రాక్షసముఖాలు గీస్తుంటారు. అది శాస్త్రసమ్మతం కాదు. పూజా మందిరంలో ఉంచి అగరవత్తులతో ధూపం చూపించి, మా ఇంటికి ఎలాంటి చెడు దృష్టి సోకకూడదు తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఒక పసుపు తాడుతో కాని, జనపనార తాడుతో కాని ముడివేసి ఉదయం సూర్యోదయ సమయంలో లేదా సాయంత్రం ప్రదోషకాలంలో ఇంటి సింహద్వారానికి మధ్యలో వేలాడదీయాలి.
ఇలా కట్టడం వల్ల ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇక ఈ శుక్ర అమావాస్య రోజున సకల సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మిని ఎలా ఆరాధించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. లక్ష్మీదేవికి పరిశుభ్రత, ప్రశాంతత అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే అరుపులు, కేకలు, గొడవలు లేకుండా ఇల్లు సుగంధభరితంగా ఉంటుందో అక్కడ అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకుని వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి సింహద్వారానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి మామిడి ఆకుల తోరణాలు కట్టుకోవాలి. ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించడానికి గడప సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గడపను పసుపుతో అలంకరించడం చాలా ముఖ్యం. పూజా మందిరంలో ఒక చిన్న పీట వేసి దానిపై ఎర్రటి వస్త్రం పరిచి లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అమ్మవారికి ఎర్రటి పూలు లేదా గులాబీలు, వీలైతే తామరపూలతో అలంకరిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. పూజగదిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో 2 దీపాలను వెలిగించాలి. ఒకటి అమ్మవారికి కుడివైపు, మరొకటి ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్తం, కనకధారా స్తోత్రం లేదా కనీసం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి. ఈ స్తోత్రాలను స్వయంగా చదవడం లేదా కనీసం ఇంట్లో ఆడియో రూపంలో వినడం ద్వారా దారిద్ర్య బాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించటం అత్యంత ప్రధానమైన ఘట్టం. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది స్వచ్ఛమైన ఆవుపాలు, బియ్యం, బెల్లం మరియు యాలకులతో చేసిన పరమాన్నం. అమావాస్య పర్వదినాన పూర్తిగా సాత్వికమైన, స్వచ్ఛమైన శాకాహార నైవేద్యాన్ని మాత్రమే అమ్మవారికి సమర్పించాలి. వంటలో ఉల్లి, వెల్లుల్లి లాంటివి వాడకుండా ఎంతో మడిగా తయారు చేసిన ప్రసాదాన్ని నివేదించటం మన సనాతన ఆచారం. చివరగా అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చి దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకుంటూ పూజలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించమని వేడుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. సాయంత్రం ప్రదోషకాలంలో కూడా తులసి కోట దగ్గర పూజాగదిలో దీపం వెలిగించి ప్రార్థించటం ద్వారా ఆ మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై శాశ్వతంగా ఉంటుంది. అమావాస్య అనగానే ముందుగా గుర్తుంచుకోవాల్సింది చనిపోయిన మన పెద్దలను. మనకు ఎన్ని సిరి సంపదలు ఉన్నా పితృదేవతల ఆశీస్సులు లేకపోతే ఇంట ప్రశాంతత ఉండదు. ఈ రోజున పితృతర్పణాలు వదిలే అలవాటు ఉన్నవారు ఖచ్చితంగా ఆ విధిని నిర్వర్తించాలి. పూజా మందిరంలో దేవునితో పాటుగా మన పెద్దల చిత్రపటాలు ఉంటే వాటికి చందనం, పూలు సమర్పించి నమస్కరించుకోవాలి. మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే అది కేవలం మీ చలవే. మా కుటుంబాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించండి అని వేడుకోవాలి. కాకులకు మరియు ఆవులకు ఆహారం పెట్టడం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారని పరాశర స్మృతి వివరిస్తోంది. పూజలు, పరిహారాల కంటే కూడా మన ధర్మశాస్త్రాలు దానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి. అందులోనూ ఏప్రిల్ నెల అనగానే మండు వేసవి. ఈ ఎండల్లో దాహంతో ఉన్నవారికి మంచి నీరు, మజ్జిగ దానం చేయడం అశ్వమేధయాగం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది. నిరుపేదలకు గొడుగులు, చెప్పులు దానం చేయడం విశేషమైన ఫలితాన్నిస్తుంది. మన చేతనైనంతలో కనీసం పక్షులకు ఇంటి బాల్కనీలో ఒక గిన్నెలో నీళ్లు పోసిపెట్టండి. అది గొప్పదానమే. చాలామంది అమావాస్య రోజు ఆ వస్తువు కొనకూడదు, ఈ వస్తువు కొనకూడదు అంటూ భయపెడుతుంటారు. కాని ధర్మశాస్త్రాల్లో ఉన్న నియమాలు చాలా స్పష్టంగా మన శ్రేయస్సు కోసమే చెప్పబడ్డాయి. అమావాస్య పితృదేవతలకు సంబంధించిన రోజు కాబట్టి ఆ రోజున మాంసాహారం, మద్యం పొరపాటున కూడా తీసుకోకూడదు. ఇది కఠిన నియమం. అమావాస్య నాడు శారీరక కలయిక పనికిరాదు. మనస్సును దైవం పట్ల లగ్నం చేయాలి. ఇది చంద్రుడు క్షీణించే సమయం కాబట్టి గృహప్రవేశాలు, వివాహాలు లాంటి శుభకార్యాలకు, కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి అమావాస్యను ముహూర్తంగా ఎంచుకోరు. అంతే తప్ప నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి ఎలాంటి దోషం లేదు. అలాగే అమావాస్య రోజున చెట్ల ఆకులు కోయకూడదు, చెట్లను నరకకూడదు, తులసి దళాలు ముందే కోసిపెట్టుకోవాలి. చూశారు కదా, శుక్ర అమావాస్య అనేది భయపడాల్సిన రోజు కాదు, భక్తితో మనల్ని మనం ఉద్ధరించుకోవాల్సిన పర్వదినం. శాస్త్రం చెప్పినట్లు సాత్వికమైన విధానంలో అమ్మవారిని ఆరాధించండి, పితృదేవతలను స్మరించుకోండి, గుమ్మడికాయను కట్టి ఇంట సానుకూల వాతావరణాన్ని పెంపొందించుకోండి.
అన్నిటికంటే ముఖ్యంగా మనసులో ఎలాంటి కల్మషం లేకుండా 10 మందికి సాయం చేసే గుణాన్ని పెంచుకోండి. ఆ మహాలక్ష్మి కటాక్షం మీ ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన శాస్త్రోక్తమైన విషయాలు మీకు ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వాస్తవికమైన, స్వచ్ఛమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటివారికి షేర్ చేయండి. అందరికీ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.